శివుడు పార్వతీదేవిని శపించాడని మీకు తెలుసా? శివుడు నందిని ఎందుకు హతమార్చాడో కూడా మీకు తెలుసా? శివపార్వతులు భూమి మీద మత్స్యకారుల్లాగా జన్మించారు అని కూడా మీకు తెలుసా? శివుడు పార్వతీదేవి కోసం చాలా సంవత్సరాలు ఏమీ తినకుండా బాధతో ఏడుస్తూనే ఉన్నాడని కూడా మీకు తెలుసా? ఇవన్నీ ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఇంతవరకు ఎప్పుడు ఈ కథ మీరు విని ఉండరు. ప్రతి ఒక్క శివపార్వతులు భక్తులు ఈ వీడియో తప్పకుండా చూడాలి. ముఖ్యంగా ఈ వీడియో చివరిలో వచ్చే ట్విస్ట్ అస్సలు మిస్ అవ్వకండి. శివపార్వతులకి పెళ్లి అయ్యింది. ఇద్దరు ఎంతో సంతోషంగా ఉన్నారు. కానీ శివుడు ఎల్లప్పుడూ ధ్యానం చేస్తూనే ఉండడం చూసిన పార్వతీదేవి శివుడి దగ్గరికి వెళ్ళి, స్వామి, మీరెప్పుడు ధ్యానం చేస్తూనే ఉంటారు కదా, మీకు వేదాలన్నీ బాగా తెలుసు కదా, దయచేసి నాకు కూడా వేదాలు నేర్పించరా అని ప్రేమగా అడుగుతుంది. అప్పుడు శివుడు పార్వతీదేవి అడిగే విధానం చూసి కరిగిపోయి, సరే పార్వతి, నా ముందు కూర్చో, మొత్తం వేదాలను నీకు ఈరోజు నేను నేర్పిస్తాను అని అంటాడు. పార్వతీదేవి శివుడి ముందు కూర్చుంటుంది. శివుడు ఎంతో నిష్టగా వేదాలను నేర్పించడం మొదలు పెడతాడు. ఉదయం మొదలు పెట్టగా సాయంత్రం అవుతుంది. కానీ శివుడు ఆపకుండా వేదాలను నేర్పిస్తూనే ఉంటాడు. పార్వతీదేవి ఉదయం నుండి ఏ ఆహారం స్వీకరించకుండా ఉంటుంది. అలా ఉదయం నుండి ఏమీ తినకపోవడం వలన నీరసమైపోయి శివుడు వేదాలను చెప్తున్నప్పుడు అశ్రద్ధతో నిద్ర వచ్చి నోరు తెరిచి ఆవలిస్తూ తూలుతుంది. అది చూసిన శివుడికి ఎంతో కోపం వస్తుంది. నేను నీ కోసం ఎవరికి నేర్పించని వేదాలను నీకు నేర్పిస్తుంటే నీకు నిద్ర వస్తుందా అని చాలా కోపంతో అంటాడు. అప్పుడు పార్వతీదేవి, స్వామి, నేను చెప్పేది వినండి అని ఎంత చెబుతున్నా కూడా శివుడు వినకుండా, పార్వతి, మన వేదాల్లో మన చరిత్ర అలాంటి వేదాలు కష్టపడి నేర్పిస్తుంటే నువ్వు అశ్రద్ధ వహిస్తావా? నీకు కష్టం విలువ తెలియాలి. ఈ కష్టం విలువ తెలియడం కోసం నువ్వు భూలోకంలో చేపలు పట్టే వారి కుటుంబంలో ఒక మధ్యకారుడిలాగా, కూతురిలాగా జన్మించి బ్రతకడం ఎంత కష్టమో, అలాగే ఆహారం సంపాదించుకోవడం కూడా ఎంత కష్టమో తెలుసుకుంటావని చెప్పిస్తాడు. ఇది వినగానే పార్వతీదేవి బాధతో కృంగిపోతుంది. స్వామి, నేను అశ్రద్ధ వహించానని మీరు అనుకొని నేను చెప్పేది ఏది మీరు వినలేదు. నేను చేసింది తప్పు అని అనుకుంటే మీరు నేను చెప్పేది వినకుండా శపించడం కూడా తప్పే స్వామి, తప్పే. అయినా మీరు చెప్పిన మాట నేను ఎప్పటికీ జవదాటను స్వామి. నేను భూమి మీద మీరు చెప్పినట్లే జన్మిస్తాను. నాకు గతం అనేది ఏది గుర్తుకు ఉండదు. మీరే నన్ను వెతుక్కుంటూ వచ్చే వరకు నేను ఎదురు చూస్తూ ఉంటాను. మీరు జాగ్రత్తగా ఉండండి స్వామి. ఆహారం ఏ పూట వదలకుండా స్వీకరించండి అని భూలోకానికి వెళ్ళిపోతుంది. శివుడు కోపంతో పార్వతీదేవి మాటలు ఏమీ పట్టించుకోడు. అలా పార్వతీదేవి భూలోకంలో మీద ఒక చిన్న పిల్లలాగా కేరళలోని కొల్లం డిస్ట్రిక్ట్లో అల్పడ్ పంచాయత్ అనే ఒక గ్రామం నది తీరం దగ్గర ఏడుస్తూ ఉంటుంది. అటువైపుగా వెళ్తున్న ఒక మత్స్యకారుడు ఆ చిన్నపిల్ల ఏడుపులు విని వెళ్ళి చూడగా ఆ చిన్నపిల్ల ఎంతో ముద్దుగా మరియు అందంగా ఉంటుంది. ఆ మత్స్యకారుడికి పెళ్ళయి ఎన్నో సంవత్సరాలైనప్పటికీ కూడా పిల్లలు పుట్టి ఉండడు. అప్పుడు ఆ పిల్లని చూసి, ఆ దేవుడే నా కోసం ఈ బిడ్డను మా దగ్గరికి చేర్చాడా అని ఎంతో ఆనందిస్తూ సంతోషంగా ఆ బిడ్డను తీసుకుంటాడు. ఇక్కడ ఆశ్చర్యపోయే విషయం ఏమిటంటే, ఆ పిల్లని చూడగానే పార్వతి అని నామకరణం చేసి ఎంతో ప్రేమగా పెంచుతాడు. పార్వతి అందరి పిల్లలాగా కాకుండా ఎంతో త్వరగా పెరుగుతుంది. కొన్ని సంవత్సరాలకి పెళ్లి వయసు వస్తుంది. పార్వతి చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది. చుట్టుపక్కల ఉండే ఆడవాళ్ళు ఆమె అందాన్ని చూసి సాక్షాత్తు ఆ దేవతే మన ఊర్లో జన్మించింది అని భావించేవారు. పార్వతికి చేపలు పట్టడం అంటే చాలా ఇష్టం. ఆమె సముద్రంలోకి వెళ్ళి చేపలు పట్టి స్వయంగా ఆమె వంట చేసి వాళ్ళ అమ్మా నాన్నకి భోజనం చేసి తినిపించేది. అలాగే పార్వతికి శివుడు ఆలయాన్ని ఎప్పుడు చూసినా ఆమె గుండె అతి వేగముతో కొట్టుకుంటూ ఉండేది. ఆమెకి ఏదో తెలియని ఒక శక్తి ఆ గుడి వైపు లాగుతూ ఉండేది.
ఆమెకు పెళ్లి వయసు రావడంతో పెళ్లి చేద్దామని తల్లిదండ్రులు అనుకుంటూ ఉండేవారు. ఇదే సమయంలో కైలాసంలో శివుడు దుఃఖముతో ఏడుస్తూ బాధపడుతూ ఉంటాడు. ఎప్పుడైతే శివుడు పార్వతిని శపించాడో, ఎప్పుడైతే పార్వతీదేవి కైలాసాన్ని వదిలి వెళ్ళిపోయిందో అప్పటి నుండి శివుడికి తన ప్రాణం తన శరీరాన్ని వదిలి వెళ్ళిపోయినట్లుగా అయిపోయింది. అసలు ఏమి చేశాను నేను? నాకు తెలివి ఉందా లేదా? ఎందుకు నా కోపాన్ని నేను అదుపులో పెట్టుకోలేకపోయాను? నన్ను నమ్ముకొని వచ్చిన పార్వతిని నేను ఇలా శపించడం ఎంత పెద్ద తప్పు. ఇప్పుడు నన్ను చూడు, బ్రతికి ఉన్న ఒక శవంలాగా ఉన్నాను అని శివుడు బాధతో తన మనసులోనే కృంగిపోతూ ఉంటాడు. ఆ రోజు నుండి ఆహారం స్వీకరించడు, నిద్రపోకుండా ఎల్లప్పుడూ పార్వతీదేవిని తలుచుకుంటూ ఏడుస్తూ బాధపడుతూ ఉంటాడు. అలా బాధతో ఉన్న శివుడిని చూసి నంది కూడా తట్టుకోలేకపోతాడు. నంది శివుడి దగ్గరికి వెళ్ళి, స్వామి, మీరు ఇలా బాధపడడం నేను చూడలేకపోతున్నాను. మీరే పార్వతీదేవి దగ్గరికి వెళ్ళి నా తల్లి మళ్ళీ వెనక్కి కైలాసానికి తీసుకొని రావచ్చు కదా స్వామి, మీకన్నా శక్తివంత ఈ మాత్రం చెయ్యలేరా అని అంటాడు. అప్పుడు శివుడు ఇలా అంటాడు, నంది, పార్వతీదేవి ఒక మత్స్యకారుని కూతురిలాగా జన్మించింది. ఆమె ఒక మత్స్యకారుణ్ణి మాత్రమే పెళ్లి చేసుకోవాలి. వాళ్ళ తల్లిదండ్రులు కూడా పార్వతికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు. ఇక నేను నా పార్వతిని ఎప్పటికీ పొందలేను నంది అని బాధతో ఏడుస్తాడు. అప్పుడు నంది ఇలా అంటాడు, స్వామి, మిమ్మల్ని ఇలా చూడడం నా వల్ల అయితే కాలేదు. నా దగ్గర ఒక ఉపాయం ఉంది. మీరు కానీ సెలవిస్తే ఈ సమస్యకు పరిష్కారం నేను చూపుతానని అనగా శివుడు నవ్వుతూ, మా ఇద్దరిని కలుపుతావా నంది? సరే, నీకు ఇష్టం వచ్చింది చెయ్యి, కానీ మా ఇద్దరిని మళ్ళీ కలుపు అని ఆశీర్వదిస్తాడు. నంది నవ్వుతూ ఒక అద్భుతమైన ప్రణాళికను చేస్తాడు. నంది భూలోకానికి వచ్చి పార్వతీదేవి గ్రామం ప్రక్కనే సముద్రంలో ఒక పెద్ద తిమింగలంలాగా మారి మత్స్యకారుల వలలను ధ్వంసం చేస్తూ అడ్డుకున్న వాళ్ళని చేపలన్నిటినీ పట్టి తింటూ ఉంటాడు. అలా కొన్ని రోజులకి ఆ గ్రామం వాళ్ళకి భోజనం అనేది ఉండదు. తినడానికి ఒక చేప కూడా లేకుండా అన్ని చేపలను ఆ పెద్ద తిమింగలం తింటూ ఉంటుంది. అప్పుడు మత్స్యకారులందరూ వాళ్ళకి నాయకుడైన పార్వతీ తండ్రి దగ్గరికి వచ్చి వాళ్ళ సమస్యలన్నీ చెప్పగా ఆయనకి కూడా ఏమి చేయాలో అర్థమవ్వదు. అప్పుడు మొత్తం అన్ని గ్రామాల నుండి మత్స్యకారులను పిలిచి ఎవరైతే ఆ తిమింగలాన్ని హతమారుస్తారో వాళ్ళకి నా కూతురు పార్వతినిచ్చి వివాహం చేస్తానని పార్వతిని చూపిస్తాడు. పార్వతిని చూడంగానే మొత్తం మత్స్యకారులందరూ ఆమె అందాన్ని చూసి మైమర్చిపోతారు. ఎలాగైనా ఆ తిమింగలాన్ని చంపుతాను అంటే కాదు, నేను చంపుతానంటే పోటీపడి ఎగబడి మరియు సముద్రంలోకి వెళ్తాడు. కానీ అక్కడ ఉన్నది ఎవరు? మన నంది. వచ్చిన ప్రతి ఒక్కరి వలలను ధ్వంసం చేసి ప్రాణభిక్ష పెడుతూ ఉంటాడు. అలా కొన్ని రోజుల పాటు పడవలో మత్స్యకారులు రావడం, తిమింగలం వాళ్ళ వలలను ధ్వంసం చేయడం, వాళ్ళు మళ్ళీ వెనక్కి తిరిగి పారిపోవడం ఇలా జరుగుతూనే ఉంటుంది. ఒకరోజు నంది శివుడి దగ్గరికి వెళ్ళి, స్వామి, ఇలా ఒక పెద్ద తిమింగలం పార్వతీమాత ఉన్న గ్రామాన్ని ధ్వంసం చేస్తుంది. పార్వతీ తండ్రి ఆ తిమింగలాన్ని ఎవరైతే హతమారుస్తారో వాళ్ళకి నా బిడ్డ పార్వతినిచ్చి వివాహం చేస్తానని చెప్తాడు. ఇదే మంచి సమయం స్వామి, మీరు ఒక మత్స్యకారుడి రూపంలో వచ్చి ఆ తిమింగలాన్ని హతమార్చండి అని అనగా శివుడు కూడా నవ్వుతూ సరే అని భూమి మీదకి వచ్చి ఒక అందమైన మత్స్యకారుడి రూపంలోకి మారిపోతాడు. శివుడు గ్రామ నాయకుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా, నా పేరు శివుడు, నేను ఆ తిమింగలాన్ని హతమారుస్తాను, మీరు ఇచ్చిన మాట తప్పకూడదు అని అనగా లేదు లేదు, నేను మాట తప్పను అని అంటాడు. మత్స్యకారుడు రూపంలో ఉన్న శివుడు ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరూ చూసి, ఆహా, ఏమి అందం ఇతను, అయితేనే మన పార్వతికి మంచి భర్త అని అనుకుంటారు. ఎక్కడో ఇంట్లో ఉన్న పార్వతీదేవి పిండి వేగంగా కొట్టుకోవడం మొదలవుతుంది. ఎవరు ఎవరు అని బయటకి వచ్చి వెతుకుతూ ఉండగా అందరూ సముద్రం దగ్గర ఉంటారు. పార్వతి పెరుగుతూ సముద్రం వద్దకు వస్తుంది. ఇదే సమయంలో శివుడు ఒక నావలో కూర్చొని నవ్వుతూ సముద్రంలోకి వెళ్తాడు. దూరం నుండి ధ్వంసం చేస్తున్న తిమింగలాన్ని శివుడు చూస్తాడు. చూడగానే శివుడికి అర్థమైపోయింది, ఆ తిమింగలం రూపంలో ఉన్నది నందీశ్వరుడే అని శివుడు ఆశ్చర్యపోతాడు. నంది, ఇదంతా నీ ప్రణాళికేనా? అయినా నిన్ను చంపి పార్వతిని పొందితే
నేను ఆనందంగా ఎలా ఉంటాను అనుకున్నావు నంది? నాకు పార్వతి ఎంతనో నువ్వు కూడా అంతనే. నేను నిన్ను చంపలేను నంది, అస్సలు చంపలేను అని అంటాడు. అప్పుడు నంది ఇలా అంటాడు, స్వామి, మీరు ఎక్కడ కైలాసంలో ఉండి పార్వతీమాత ఎక్కడో భూలోకంలో ఉండడం నేను చూడలేకపోతున్నాను. మీ బాధను నేను అస్సలు చూడలేను. ఇలాగే ఉంటే నేను నా ప్రాణం తీసుకొని చనిపోతాను. అందుకే ఇలా చేశాను. మీరు నన్ను ఇప్పుడు హతమార్చాల్సిందే అని ఎప్పుడూ కూడా ఒక కోరికే కూడా కోరినంది ఈ కోరిక కోరుతాడు. శివుడు ఏమి చేయలేక ఏడుస్తూ తన త్రిశూలాన్ని తీస్తాడు. ఆయన కంటి నుండి వచ్చే కన్నీరు ఆ త్రిశూలం మీద పడి ఆ త్రిశూలాన్ని తిమింగలం మీద వదులుతాడు. అంతే, ఆ ఒక్క దెబ్బకి అంత పెద్ద తిమింగలం కూడా కుప్పకూలిపోతుంది. శివుడు ఏడుస్తూ నా ప్రేమ కోసం నీ ప్రాణాన్ని ఇచ్చావో కదా నంది అని బాధపడతాడు. కానీ వెంటనే ఆ తిమింగలం శరీరం నుండి నంది బయటికి వస్తాడు. శివుడు కంటి నీరు త్రిశూలం మీద పడి ఆ త్రిశూలం నంది పైన వేయడం వలన నంది మళ్ళీ బ్రతుకుతాడు. శివుడు ఆనందిస్తూ నది తీరానికి రాగానే మత్స్యకారులందరూ ఆనందంతో పూలు విసురుతూ పండగలాగా చేస్తూ ఉంటారు. అప్పుడే పార్వతీదేవి అక్కడికి వస్తుంది. ఆ వెలుగులో శివుణ్ణి చూసి పార్వతీదేవి గుండె వేగంగా కొట్టుకుంటుంది. పార్వతీదేవి తొలి చూపులోనే కళ్ళల్లో నుండి తెలియకుండానే నీళ్లు వచ్చేస్తాయి. ఇతనే నా భర్త అని ప్రేమలో పడిపోతుంది. శివుడు కూడా పార్వతిని చూసి మళ్ళీ ప్రేమలో పడిపోతాడు. ఇద్దరు ఒకరినికొకరు హత్తుకుంటారు. హత్తుకొని వెంటనే పార్వతీదేవికి గతం గుర్తుకు వస్తుంది. ఆ గ్రామంలో ఉన్న వారందరూ ఇద్దరికి పెళ్లి చేస్తారు. పెళ్ళైన తర్వాత ఇద్దరు వాళ్ళ నిజస్వరూపమైన శివపార్వతుల రూపంలోకి మారి అందరికీ దర్శనమిస్తారు. అలా అక్కడి నుండి శివుడు మరియు పార్వతీదేవి నంది మీద కూర్చొని కైలాసానికి వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోతున్నప్పుడు పార్వతీదేవి ముసిముసిగా నవ్వుతూ ఉంటుంది. ఎందుకు పార్వతి నవ్వుతున్నావు అని శివుడు అనగా, స్వామి, నాకు వేదాలను నేర్పిస్తారా అని నవ్వుతూ ముద్దుగా అడుగుతుంది. అంటే శివుడు నవ్వుతూ, వామ్మో, నా వల్ల అస్సలు అవ్వదు, మొత్తం గ్రంథాలన్నీ నీకే ఇస్తాను, నువ్వే చదువుకో, నేను ఇంకోసారి నిన్ను వదులుకోలేను పార్వతి అని నవ్వుతూ అంటాడు. ఎంత ముద్దుగా ఉన్నారో కదా వీళ్ళిద్దరూ. భార్యాభర్తలంటే ఇలానే ఉండాలి. ఏడుస్తూ విడిపోయిన ఇద్దరు మళ్ళీ నవ్వుతూ కలిశారు. భార్యాభర్తలు ఎల్లప్పుడూ ఒకరిది తప్పు అనుకోకూడదు. ఎల్లప్పుడూ ఇద్దరు తప్పులు కూడా ఉంటాయి. ఎప్పుడూ కోపంలో నిర్ణయాలు అస్సలు తీసుకోకూడదు అని ఈ కథ వల్ల మనం తెలుసుకోవచ్చు. అందరికీ ఈ వీడియో నచ్చింది అని భావిస్తున్నాం. ఇంకా ఎలాంటి స్టోరీ మీకు వీడియో చేయాలో చెప్పండి, తప్పకుండా చేస్తాము. మీకు శివుడు అంటే ఎక్కువ ఇష్టమా లేదా పార్వతీదేవి అంటే ఎక్కువ ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి. జై శివ పార్వతీదేవి.